బుగ్గరం మండలం గోపులాపూర్ విలేజ్‌లో ఉన్నాం. పసుల మల్లవ్వ ఏదైతే ఆమె నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ, ఒక కూతురు, అట్లాగే అబ్బాయి ఉన్నాడు. ఈరోజు మనం 80 ఏండ్ల స్వతంత్ర దినోత్సవాలు ఈరోజు జరుపుకున్నాం. మరి పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు. మరి పేదలను ఏదైతే సొంతింటి కలను మరి నెరవేర్చుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేస్తున్నప్పటికీ, ఆయన అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నప్పటికీ, మరి గ్రామాలలో మనకు పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు. ఇందులో రాజకీయ ఒత్తిళ్ళు అట్లాగే అనుచరులకు మాత్రం ఇచ్చుకుంటా మరి పేదలను ఏదైతే విస్మరిస్తున్నారనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మనం చూస్తే ఇక్కడ అర్హురాలైన ఒక పేదింటి మహిళ తాటిపత్రులతోనుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తే వర్షం పడితే మొత్తం నీరు మొత్తం లోపలికి పోయే పరిస్థితి ఉన్నది. తప్పకుండా మరి ఈరోజు మరి వీరిని గుర్తించి పసుల మల్లవ్వకు న్యాయం చేయాలి. ఈరోజు మండల గ్రామ ఏదైతే సర్పంచ్ అయితేంది, మండల సంబంధించిన అధికారులు, అట్లాగే మంత్రి గారి ఇలాఖ కాబట్టి తప్పకుండా ఈమెకు న్యాయం చేయాలని కోరుతున్నాము. చెప్పండి మల్లవ్వ గారు. మీకు అట్లాగే మీకు 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 ఆల్రెడీ లిస్టులో పేరు వచ్చిందా? పేరొచ్చింది మాకు. పేరొచ్చింది. కడిగేసిర్రు 2, 3 సార్ల పొడనించానికి వచ్చిర్రు. కడిగేసిర్రు. నీకు రాలేదు ఇప్పుడు పిల్లట అంటారు. నేను చిన్నప్పటి నుంచి ఉన్నా సారు. మాకు ఇల్లు లేదు, ఏమి లేదు. మా అత్త వెనకాల లేదు, మాకు అయ్యవ లేరు. మాకు మేము బాగుతున్న చేతనం విన్నే బిచ్చం ఆడుకుంటా మా బిడ్డకు లగ్గం చేసిన. నా కొడుకున్నాడు, పిల్లగాళ్ళ చిన్న పిల్లగాళ్ళు అప్పుడే భర్త చనిపోయిండు. మాకేం లేదు సారు. ఇదే ఇల్లు కొనుక్కున్న, ఇదే ఇల్లు, ఇదే రేకుల షెడ్డు ఉన్నాం. మంత్రి గారిని కలిసిర్రు ఎప్పుడన్నా మరి? మంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదు సార్. అయితే ముచ్చట ఏంటంటే వీళ్ళు ఎట్లా అంటారంటే వీళ్ళు పక్క టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు ఒక రాజకీయ కోణంగా తీసుకువెళ్ళి మనకు ఏదైతే ఇల్లు వచ్చేది మనకు లిస్ట్ వచ్చిందో ఆ లిస్ట్ను వీళ్ళు వచ్చిన లిస్ట్ కాకుండా పక్కకి వెళ్ళి ఒక లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళకి ఎవరైతే వాళ్ళ కాళ్ళ మడుగులు వచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటూ మనల్ని ఒక రాజకీయ కోణంగా ఇప్పుడు చూడండి ఒకసారి మా ఇల్లు చూడండి, మా మా కథ చూడండి, చూపెట్టండి ఒకసారి. ఇందులో వర్షం వస్తే ఈ వర్షం వచ్చిన వాటర్ వీడియోస్ కూడా మీకు పంపిస్తా. మంత్రి గారు ఇకనైనా మా పైన చొరవ తీసుకొని మాకు న్యాయం చేయగలుగుతారని మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నా. అయితే ముచ్చట ఏంటంటే మా పరిస్థితి ఒకసారి మీరు చూడండి, మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. అయితే మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏది జరుగుతలేదు సార్. మీరేమో అర్హులైన వాళ్ళకి ఇయ్యమని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ ఇక్కడ అర్హులకు అయితే మొత్తానికి ఇస్తలేరు.